ఆంధ్రప్రదేశ్లో భారత రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తున్నట్టుగా కనిపించడం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నట్టుగా ఉంది. నిన్న మాజీ మంత్రి వైసీపీ నాయకుడు అంబటి రాంబాబుని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఎందుకు అరెస్ట్ చేశారంటే ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆయన ఏదో విమర్శించారంట, బూతులు తిట్టాడంట, కాబట్టి అరెస్ట్ చేశారు. సో తెలుగుదేశం నాయకులు అంతా ఏంటి, ఏం మాట్లాడుతున్నారు అంటే ముఖ్యమంత్రిని తిడతాడా అని మాట్లాడుతున్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. గత 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎన్ని తిట్టారు? అరే బోసడికి రారా తెలుసుకుందాం, పొట్టినా కొడక, ఇలాంటి బూతులు అన్నీ తిట్టారు కదా. ఈ అమ్మ మొగుడిచ్చాడా ఈ అధికారం, నీ నాయనమ్మ మొగుడిచ్చాడా, ఇట్లాంటి పదాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మీరు చేశారు కదా. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదా? అప్పుడు ముఖ్యమంత్రిని విమర్శించడం సబబా, సక్రమమా? ఇప్పుడు ముఖ్యమంత్రిని విమర్శిస్తే లేకపోతే తిడితే తప్పు అవుతుందా? జైలుకు పంపుతారా? ఏమి న్యాయం ఇది? తిట్టారా లేదా? పట్టాభి ఏమన్నాడు? వరే బోసడీకే అన్నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పుడు అన్నాడు కదా. రఘురామకృష్ణరాజు ఏమన్నాడు? ఒరే పుట్టినా కొడక అన్నాడు. అయ్యన్న పాత్రుడు ఏమన్నాడు? చెత్త నా కొడుకు, చెత్త పని వేశాడు అన్నాడు కదా నరసరావుపేటలో. ఇవన్నీ తిట్టిదే కదా. మీ హయాంలో మీరు ప్రతిపక్షంలో ఉండగా సైకోగాడు ఈ పేరు పెట్టింది ఎవరు? మీరే కదా. ఆయన ముఖ్యమంత్రి అయినాకే కదా. ముఖ్యమంత్రి అయ్యాక ఆ పేరు పెట్టి సైకోగాడు అంటూ తిడుతున్నాం. ఇప్పటికీ అదే మాట్లాడుతున్నారు. నిన్న మొన్న కూడా అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడాడు సైకోగాడు. సో మీరు తిట్టొచ్చు, బూతులు ఎవరినైనా తిట్టొచ్చు, ముఖ్యమంత్రినైనా తిట్టొచ్చు, మంత్రులనైనా తిట్టొచ్చు, నాయకులనైనా తిట్టొచ్చు, ఎవరినైనా తిట్టేయచ్చు. కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు అనకూడదా? ఆయన అంబటి రాంబాబు ఏం చెప్పాడు? నన్ను ఎవరైతే బూతులు తిట్టారో వాళ్ళని నేను తిట్టాను కానీ చంద్రబాబు నాయుడిని తిట్టలేదు అని చెప్పాడు కదా. అయినా సరే చంద్రబాబు నాయుడు భుజాన్ని మీద వేసుకొని ఎందుకు అరెస్ట్ చేశారు అంబటిని? ఎలా సాధ్యం ఇది? అంటే మీకు ఒక రూలు, మిగిలిన పార్టీలకు ఒక రూలా? మీకు ఏ చట్టం వర్తించదు. మీరు ప్రతిపక్షంలో ఉంటే ఎవరినైనా ఎలాగైనా తిట్టేసేయచ్చు, బూతులు తిట్టేసేయచ్చు. కానీ మీరు అధికారంలో ఉంటే ప్రతిపక్ష నాయకులు ఎవరు కూడా బూతులు తిట్టకూడదు, మాట్లాడకూడదు. అసలు ఈ బూతులు సంస్కృతి తెచ్చింది ఎవరు? అసెంబ్లీలో రే పాతేస్తాన కొడక అన్నది ఎవరు? ఈ బూతుల సంస్కృతి ఎలా వచ్చింది? ఈ పదంతోటే కదా, అసెంబ్లీలో వాడిన ఈ పదంతోటే కదా బూతులు రాష్ట్రంలో రాజకీయాల్లోకి బూతులు వచ్చినాయి. కాదని చెప్పండి, రికార్డులు తీయండి. అసెంబ్లీలో ఏం జరిగింది ఆ రోజు? బోండా ఉమా ఏం మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి? అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి బోండా ఉమా అసెంబ్లీలో ఏం మాట్లాడాడు? రే పాతేస్తానా కొడక. ఇదే కదా. సో ఇక్కడి నుంచే కదా బూతులు మొదలైనవి రాజకీయాల్లో. దీన్ని ఇంకో దశకు తీసుకెళ్లారు వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు. సో అంటే బూతులు మీరు మాట్లాడవచ్చు, వేరే వాళ్ళు మాట్లాడకూడదు. సో ఏమైనా మీరు ముఖ్యమంత్రిని మీరు బూతులు తిట్టవచ్చు. మీరు ముఖ్యమంత్రిగా ఉంటే వేరే వాళ్ళు బూతులు తిట్టకూడదు, విమర్శించకూడదు. విమర్శించడం, సద్విమర్శ చేయడం కూడా తప్పులాగా కనిపిస్తోంది. విమర్శిస్తాం, ప్రజాస్వామ్యం ఇది. ఎవరినైనా విమర్శిస్తాం. నరేంద్ర మోడీనైనా విమర్శిస్తాం, రాహుల్ గాంధీనైనా విమర్శిస్తాం, చంద్రబాబు నాయుడునైనా విమర్శిస్తాం, జగన్మోహన్ రెడ్డి అయినా విమర్శిస్తాం, కేసీఆర్ అయినా విమర్శిస్తాం. ఎవరినైనా విమర్శించే హక్కు ప్రజలకు ఉంది. ఇది ప్రజాస్వామ్య దేశం, ఇది నియంతృత్వం కాదు. అంతరాత్రాన అరెస్టులు చేసేస్తే